షబ్బా! ఇప్పుడు శివాజీ గారు మాట్లాడింది నిన్నటి దాకా అయిపోయింది. మళ్ళీ ఈయనెవరు మధ్యలో? ఆ? యూట్యూబర్ అంట. మళ్ళీ ఆయన సీత గురించి, ద్రౌపది గురించి మాట్లాడారు. టీషర్ట్ సీతాదేవి గురించి, ద్రౌపది గురించి అప్పుడు అంటే అది రామాయణం మహాభారతం, అది రామాయణం మహాభారతం, అది వాడికి తెలుసో తెలియదో కానీ దాంట్లో కూడా ద్రౌపదిని ఎత్తుకొని పోయేసి ఏందో అంటే వాడు ఎట్లా మాట్లాడాడంటే ద్రౌపదిని కూడా మాట్లాడచ్చో మాట్లాడకూడదు నాకు అర్థం కావట్లేదు. అప్పుడే 5 మంది తీసుకొని వెళ్ళి వస్త్రాభరణ చేసి అక్కడ ఏదో చేసేసినట్టు ఆ విధంగా మాట్లాడుతున్నాడు అతను. కానీ అతను మాట్లాడింది ఇక్కడ ఎవరు మాట్లాడడం లేదు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. శివాజీ మీద నిన్నటి వరకు ఏడ్చారు. మరి అతను ఏం తప్పు చేశాడని? దేవతలతో కొల్చాడు, అమ్మవార్లతో కొల్చాడు. మరి ఇతను ఇంకా ఇప్పుకొని తిరగండి, మీరు స్వేచ్ఛగా బట్టలు లేకుండా తిరగండి అని చెప్పేసి ఇంకా చెప్తున్నాడు ఆయన. అంటే నాకు వాడు ఎక్కడున్నాడో ఏమో ఒకసారి పట్టుకొని వస్తే బాగుంటుంది కదా. ఎక్కడో దాక్కున్నాడంట. నన్ను పట్టుకోండి, నేను రాను, నేను సారీ చెప్పను, అది అన్ని మాటలు మాట్లాడి నేను రానని చెప్పేసి ఏదో చెప్తున్నాడు అన్నట్టు విన్నా నేను. అది తప్పు. అతను ఏం మాట్లాడుతున్నాడంటే అనసూయ మాట్లాడినట్టు అంతకంటే డబల్గా మాట్లాడుతున్నాడు. బట్టలు ఇప్పుకొని తిరగండి, మీరు ఇష్టం వచ్చి ఆడవాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, అప్పట్లో దేవతల్నే ఎత్తుకొని పోయి ఇట్లా చేశారు అని చెప్తున్నాడు ఆ యదవ. అలా చెప్పినప్పుడు ఇక్కడ అందరూ మరి శివాజీ మీద అంత ఏడ్చినప్పుడు అతని గురించి కూడా అతను ఇట్లా మాట్లాడుతున్నాడని ఫైర్ అయిపోవచ్చు కదా. దేవుళ్ళ గురించి, అమ్మవార్ల గురించి, వాళ్ళ గురించి పేరు ఎత్తినప్పుడు మాట్లాడాలి కదా. మరి ఎందుకు మూసుకొని ఉన్నారు నోరు? ఇప్పుడు ఈ రోజు దాకా నిన్నటి దాకా పాపము అతన్ని మామూలుగా నరకం చూపించలేదు అన్నకి, శివాజీ అన్నకి. మరి ఈరోజు వాడు మాట్లాడి ముందుకు ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు దేవుళ్ళు అనేది, ఇప్పుడు సపోజ్ నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు నాకు ఒక పాయింట్ అర్థమైంది ఏంటంటే దేవుళ్ళ మీద కూడా అందరికీ భక్తి లేదు అని ఈ రోజుతో తెలిసింది. ఈరోజు అదే అమ్మవారికి ద్రౌపది అంటే ఆమె ఆడదేగా. అప్పట్లో వచ్చి చెప్పాడు, ఇప్పుడు చేశాడని చెప్పాడు. మరి ఇంత ఆ మహాతల్లిని మహిళా సంఘాలు ఇప్పుడు ఏమంటలేరు కదా. అవును. మరి దీని గురించి మాట్లాడాలి కదా. దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? వాడు ఎక్కడున్నాడు అసలు? ఆ నాన్ వెజా ఎవడు వాడు ఎక్కడున్నాడు చెప్పండి ఒకసారి. ఉన్నాడు. అక్కడ కూర్చొని మాట్లాడడం కాదు అదవా, ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. దమ్ము ధైర్యం ఉంటే ఒక మగోడైతే మన తెలంగాణలోకి వచ్చి అలాంటి మాటలు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడుంటే ఎవరు వదిలిపెట్టరు కదా. అందుకు ఎక్కడో ఉండి దొంగలాగా మాట్లాడడం కాదు, ఇది పట్టుకోలేరని చెప్పి అనుకుంటున్నారేమో. ఇక్కడికి వచ్చి మాట్లాడమని చెప్పండి, ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదు. అది ఏదో ఒక మాట అన్నట్టున్నాడు కదా వాడు. నాకు కూతురు పుడితే ఇండియాలో అన్నాడా? రేప్ చేస్తారన్నాడా? అవునా? వాడు ఇండియనే కదా. వాడు ఫారెన్లో వాళ్ళమ్మ అమెరికానా ఏమన్నా ఫారెన్ ఆమెనా? ఒక ఇండియన్కే కదా పుట్టింది. సిగ్గులేదా మాట అనడానికి? కూతురు పుడితే ఇండియా వాళ్ళు రేప్ చేస్తారా? చాలా దారుణం ఈ మాట అసలు. నిజంగా వాడిని ఎక్కడైనా ఇప్పుడు నిజంగా ఈ మాటలు చాలామంది బయటకు వచ్చి మాట్లాడాలి. ఇట్లా రామాయణం గురించి, మన మహాభారతంలో ఏం జరిగింది, రామాయణంలో అప్పుడు మహాభారతం రామాయణం అంటేనే మనము ఎంత భక్తితో చూస్తామో, పడి చూస్తాము. ఆ సినిమాలు కూడా మళ్ళీ తీయడం జరిగింది, మళ్ళీ మనం చూస్తున్నాము. దాని గురించి అన్నాడు చూసారా? వాడిని అక్కడి నుంచి ఇక్కడికి పట్టుకొని వచ్చి మామూలుగా వాడికి ఎట్లా 3rd డిగ్రీ ఇవ్వాలి వాడికి? దీని గురించి ఎవ్వరు మాట్లాడడంలా. నిన్నటి వరకు అనసూయ చించుకుంది, చిన్మయ చించుకుంది, మళ్ళీ నాగబాబు గారు వచ్చారు, ప్రకాష్ రాజ్ గారు వచ్చారు. మళ్ళీ గుళ్ళకి వెళ్ళరా వాళ్ళు?